ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. కార్యక్రమాల్లో భాగంగా మెరుగైన తెలంగాణ కోసం ఆరోగ్య వారోత్సవాలు చేపట్టారు. నేడు ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని పురస్కరించుకొని పలుచోట్ల యోగా వేడుకలు నిర్వహించారు. ఈ యోగా కార్యక్రమాల్లో పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొని ప్రజలకు ఆదర్శంగా నిలిచారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తోన్న ఆరోగ్య వారోత్సవాలు గచ్చిబౌలి వేదికగా ఘనంగా జరిగాయి. యోగా వేడుకల్లో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఆరోగ్యవంతమైన తెలంగాణ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి దామోదర రాజనరసింహ పిలుపునిచ్చారు. కార్యక్రమానికి హెల్త్ సెక్రటరీ క్రిస్టినా సహా పలువురు అధికారులు హాజరయ్యారు. మంత్రులు, అధికారులు యోగా ఆసనాలు వేసి ఆకట్టుకున్నారు. భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన గొప్ప బహుమతి యోగా అంటూ మంత్రి పేర్కొన్నారు. యావత్ ప్రపంచానికి ఓ గొప్ప వరం ఇచ్చింది అంటే భారతదేశం, భారత సమాజం. గురువర్యులు యోగా గురు పతంజలి గారు మనకు అందించిన శారీరక మానసిక ఉల్లాసాన్ని, ఏ రకంగా జీవిత శైలిని ముందుకు తీసుకెళ్ళాలి, ఒక స్థిరత్వం ఉండాలి, అందులో భాగమే ఓ దినచర్య యోగా. యోగా షుడ్ బి ఎ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఈరోజు మారుతున్న కాలంలో ఈ సెడెంటరీ లైఫే కానీ, ఫుడ్ హ్యాబిట్సే కానీ, ఇవన్నిటితో కూడా బాగా కొద్దిగా అడల్టరేటెడ్ ఫుడే కానీ దీంతో కొద్దిగా శరీరము, ఆరోగ్యము నష్టపోతున్నది. జాగ్రత్తలు పడాలి. మీరందరూ మనమందరం కూడా యోగాని ఒక పార్ట్ ఆఫ్ అవర్ డైలీ లైఫ్ అనేది విశ్వసించాలి, నమ్మాలి, ప్రాక్టీస్ చేయాలి. ప్రభుత్వం కూడా ఈ మధ్యకాలంలో సుమారు 750 పైచులకు యోగా ఇన్స్ట్రక్టర్ నియమించడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అన్ని పిఎస్సీలో సుమారు 450 పిఎస్సీలలో ఈ యోగా కార్యక్రమాన్ని చేపట్టాం. దానికి తోడు ఈరోజు వరల్డ్ హోమియోపతి డే ఆ కార్యక్రమాన్ని కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రం నిర్వహిస్తున్నది. ఒక సెమినార్ని రామంతపూర్లో నిర్వహించబోతున్నాం ఈరోజు మధ్యాహ్నం. మీరందరూ కూడా ఓ హెల్తీ ఫ్యామిలీ లీడ్స్ టు హెల్తీ సొసైటీ హెల్తీ తెలంగాణ అనే భావన సంపూర్ణంగా ప్రభుత్వం విశ్వసిస్తుంది. ఆ దిశగా మనం ముందుకు పోతున్నాం. మీ అందరికీ మరొకసారి అభినందిస్తూనే సెలవు తీసుకుంటాం.